నమస్కారం అండి, నా పేరు అనిల్ కుమార్. ఇది ఫసల్ కంపెనీ, బెంగళూరు బేస్ అవుట్ కంపెనీ. సో మనకు ఫసల్ కంపెనీలో 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి ఐఓటీ సిస్టము, రెండోది ఆటోమేటెడ్ ఇరిగేషన్ అండ్ ఫెర్టిగేషన్ యూనిట్. సో ఐఓటీ సిస్టమ్ ఏంటంటే, ఐఓటీ సిస్టంలో మనకు 12 రకాల పారామీటర్స్ ఉంటాయి. మనకు రైతులకు వెదర్ స్టేషన్ ఉంటుంది. వెదర్ స్టేషన్ ఏంటంటే దానిలో మనకు విండ్ స్పీడ్, విండ్ ఈ సోలార్ ఆపరేటెడే. సోలార్, దీనికి ఎటువంటి కరెంట్ కానీ అవుట్పుట్ కానీ ఏది అవసరం లేదు, సోలార్ నుంచే పనిచేస్తుంది. దానిలో వెదర్ స్టేషన్ ఉంటుంది. వెదర్ స్టేషన్ ద్వారా మనకు విండ్ స్పీడ్ అండ్ విండ్ డైరెక్షన్ దేనికి పనిచేస్తుంది అంటే, మామూలుగా రైతు ఎప్పుడైనా పెస్టిసైడ్ అప్లికేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏ డైరెక్షన్లో చేసుకోవాలన్నది మనకు విండ్ డైరెక్షన్ సెన్సర్ చెప్తుంది. అండ్ వెదర్ స్టేషన్ వచ్చేసి మనకు రెయిన్ఫాల్ అలర్ట్స్ గురించి, రెయిన్ఫాల్ ఎంత నమోదవుతుంది, రాబోయే 14 రోజులలో ఏ రోజుల్లో వర్షం పడే అవకాశం ఉంది, ఏ రోజుల్లో వాతావరణ సూచనలు ఎట్లా ఉండదని మనకు అప్కమింగ్ 14 డేస్ వరకు మనం ప్రొటెక్షన్ చూడొచ్చు. దాని తర్వాత మనకు కింద 80 HP సెన్సర్స్ ఉంటాయి. 80 HP అంటే వాటర్ స్టోర్ అయిన వాటర్ ఉపయోగించవచ్చా, లేకపోతే బోర్ నుంచి ఉపయోగించవచ్చా? సో అది ఆటోమేషన్ యూనిట్ లో చెప్తాను. నేను ఇప్పుడు ఐఓటీ సిస్టమ్ గురించి చెప్తున్నాను. సో దాంట్లో మనకు 80 HP సెన్సర్స్ ఉంటాయి. సో ఎయిర్ టెంపరేచర్, ఎయిర్ హ్యూమిడిటీ అండ్ ఎయిర్ ప్రెషర్. సో వాతావరణంలో ఎయిర్ టెంపరేచర్ ఎంత ఉంది, ప్రెషర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఆర్ద్రత ఎంత ఉన్నది అనేది రైతులకు తెలుసుకోవడానికి పనిచేస్తుంది. దాని తర్వాత మనకు సాయిల్ మాయిశ్చర్ సెన్సర్స్ 3 ఉంటాయి. ప్రైమరీ, సెకండరీ అండ్ సాయిల్ టెంపరేచర్. సో తేమలో అంటే నేలలో తేమ శాతం ఎంత ఉంది, పంటకు నీరు ఎప్పుడు అవసరం ఉంది, ఎంత నీరు అవసరం ఉంది, ఎన్ని లీటర్ల నీరు అవసరం ఉంది, ఎన్ని గంటలు మోటార్ పెట్టాలి అంటే మన యొక్క డ్రిప్ డిశ్చార్జ్ రేట్ని బట్టి, మన లీటర్ పర్ అవర్ ఎన్ని వాటర్ అయితే మనం డిశ్చార్జ్ చేస్తామో దాన్ని బట్టి రైతుకు ఎన్ని గంటలు మోటార్ ఆన్ చేయాలి, ఎన్ని లీటర్ల వాటర్ విడుదల చేయాలన్నది రైతుకు ఆటోమేటిక్గా మొబైల్ త్రూ మనకు అలర్ట్స్ వస్తాయి. అంతేకాకుండా మనకు ఈ కంప్లీట్ 12 రకాల పారామీటర్ యాప్ ఉంటుంది. 12 రకాల పారామీటర్స్ ద్వారా మనకు పెస్ట్ అండ్ డిసీజ్ అలర్ట్స్ కూడా వస్తాయి. అంటే పంటలో ఏ పెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఏ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది, దానికి ఏ మెడిసిన్ వాడాలి, ఏ కెమికల్స్ వాడాలి అండ్ ఎంత మోతాదులో వాడాలన్నది కూడా మనకు ఫార్మర్కి డైలీ అలర్ట్స్ వస్తుంది. అది కంప్లీట్గా ఐఓటీ గురించి. ఇది ఆటోమేటెడ్ ఇరిగేషన్ అండ్ ఫెర్టిగేషన్ ఆటోమేషన్ సిస్టము. సో దానికి మనం ఇది ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఓటీ సిస్టమ్ ఏం చెప్తుంది, రైతులకు మీరు పలానా టైంలో మీరు మీ యొక్క పంటకు నీరు అవసరం ఉంది అని అన్నప్పుడు రైతు పొలం దగ్గర ఉన్నా లేకున్నా కూడా ఆ సిస్టమ్ ఆటోమేటికల్లీ దీనికి ట్రిగర్ చేస్తుంది, పంటకు అవసరం ఉందని. సో ఆటోమేటికల్లీ యాప్ నుంచి ఆటోమేటిక్గా సిస్టమ్ ఆన్ అయిపోద్ది, మోటార్ చాలు అయిపోద్ది. రైతు మాన్యువల్గా పంట దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, మోటార్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, వాల్స్ తిప్పాల్సిన అవసరం లేదు. సో ఈ సింగిల్ కంట్రోలర్ నుంచి 200 వాల్స్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 50 ఎకరాల పొలం ఉందనుకోండి, ఒక్కొక్క ప్లాట్లో మనకు ఒక 2 వాల్స్ ఉన్నాయి. అట్లా మనం 50 ఎకరాల పొలాల్లో దాదాపు 200 వాల్స్ వరకు సింగిల్ కంట్రోలర్ నుంచి మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. మనం ఒక్కొక్క మడిలోకి పోయి ఒక్కొక్క ప్లాట్లోకి పోయి మాన్యువల్ కాక్ తిప్పాల్సిన అవసరం ఉండదు అనమాట. సో దీంట్లో మనకు బేసిక్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంటుంది, ఫెర్టిగేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇరిగేషన్ సిస్టమ్ అంటే ఓన్లీ నీటి నియంత్రణ కోసం, నీటి పారుదల యాజమాన్య పద్ధతుల కోసం, అంటే వాటర్ కోసమే పనిచేస్తుంది. ఫెర్టిగేషన్ యూనిట్ ఏంటంటే మనము ఇరిగేషన్ వాడచ్చు, ఫెర్టిగేషన్ వాడచ్చు డైరెక్ట్ మొబైల్ త్రూ. అంటే ఒకవేళ రైతు ఇప్పుడు పంటకి మందు కొట్టాలనుకున్నా కూడా పొలంలోకి పోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అక్కడ సిస్టమ్ ఉంది కదా, అట్లా మనం ట్యాంక్స్ అమర్స్తాము. ఆ ట్యాంక్స్లో జస్ట్ మనం ఏమైతే మందు కొట్టాలనుకుంటున్నామో ఆ మందు మనం ఆ ట్యాంక్స్లో నింపేస్తే బ్లోయర్ అనే ఎజిటేటర్ అనే ప్రాసెస్ ద్వారా అది కంప్లీట్ ఏరేషన్ అయిపోయి ఆటోమేటిక్గా మన డ్రిప్స్కి వెళ్ళిపోతుంది అన్నట్టు, వాల్స్ త్రూ కంప్లీట్ ఏరేషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. ట్యాంక్స్ అనేది ఫార్మర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రైతుని, నాకు 3 రకాల ఫెర్టిలైజర్ కంటిన్యూగా కొట్టాలి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఒక్కొక్క ఫెర్టిలైజర్ కోసం ఒక్కొక్క ట్యాంకు, సపరేట్ ట్యాంక్ వచ్చేసి ఒకటి యాసిడ్ ట్రీట్మెంట్ కోసం. ఏదైనా కూడా ఫ్రూట్ క్రాప్స్ కోసం మనము 6 మంత్స్కి ఒకసారి యాసిడ్ ట్రీట్మెంట్ ఇస్తే దానిలో ఏదైనా బ్యాక్టీరియాస్ కానీ ఫంగిసైడ్స్ కానీ వెళ్ళిపోతాయి కాబట్టి అది సపరేట్ ట్యాంక్ యూజ్ చేస్తాము. రెస్ట్ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్ మీరు ఎన్ని రకాల ఫెర్టిలైజర్స్ కొట్టాలనుకుంటే అన్ని ట్యాంక్స్ మీరు పెట్టుకోవచ్చు. సో దాని ప్రకారం మనం వెంచూరీ సిస్టమ్ ఉంటుంది అన్నట్టు. ఈ కింద వెంచూరీ సిస్టమ్ ఉంటుంది వెనకాల, ఒకటి యాసిడ్ ట్రీట్మెంట్ కోసము, ఒకటి ఫెర్టిలైజర్ ట్రీట్మెంట్స్ కోసము. అట్లా మనకు 9 వెంచూరీ సిస్టమ్స్ ఉంటాయి. ఇక్కడ 2 ఉన్నాయి. అట్లా మనం 9 వెంచూరీ సిస్టమ్స్ మనం పెట్టుకోవచ్చు. అట్లాగే ఇక్కడ మనకు డిస్ప్లే నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ డిస్ప్లే. దీంట్లో వాల్స్ ఆపరేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఏ ఏరియాలో ఏ వాల్ యాడ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 50 ఎకరాల పొలం ఉంది మన దగ్గర. 50 ఎకరాల పొలం ఉన్నప్పుడు మనం 40 ఎకరం దగ్గరికి వెళ్ళి 40 వాల్ ఆన్ చేయలేం కదా. సో ఇక్కడ మనం ఈ వాల్స్లో ఏ నెంబర్ వాల్ ఆన్ చేసుకోవాలో ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అట్లాగే మొబైల్ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అట్లాగే బ్లోయరు, ఎజిటేటరు, బూస్టర్ పంపు అన్ని ఈ డిస్ప్లే నుంచి మనం ఆన్ చేసుకొని కంప్లీట్గా సింగిల్ అంటే సెంట్రల్ సిస్టమ్ నుంచి మనం ఆపరేట్ చేసుకోవాలి. అది సో ఇందులో మనకు 2 టైప్స్ ఆఫ్ వాల్స్ ఉంటాయి. ఒకటి వైర్లెస్ వాల్ అండ్ వైర్ వాల్. అంటే వైడ్ వాల్ పెట్టాలంటే దాదాపు మనం లోపల
లోపల తోడి పైప్ లైన్ పెట్టి మళ్ళీ వైర్లు పెట్టాలి కాబట్టి మన వైర్లెస్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇవి డికోడర్స్ అన్నమాట. ఇవి కంట్రోలర్ నుంచి సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటాయి యాంటీనా ద్వారా. ఈ డికోడర్స్ నుంచి సిగ్నల్ అనేది ఈ సోలనైడ్ వాల్స్కి వెళ్తుంది అన్నట్టు. వీటిని సోలనైడ్ వాల్స్ అంటారు. ఏం కాదు ఖరాబ్ కాదు, ఏం కాదు. ఇవి ఎయిర్ రిలీజ్ వాల్స్. ఎప్పుడైనా పైప్ లో ప్రెషర్ ఎక్కువైంది అనుకోండి, ఎయిర్ రిలీజ్ చేసుకోవడానికి ఆటోమేటిక్ గా ఎయిర్ రిలీజ్ వాల్స్ ఉంటాయి. నమస్తే, మీరు చూస్తుంది తెలుగు TV4. ఈరోజు వచ్చేసి నేను అగ్రిషో దగ్గరికి అయితే వచ్చేసిన. సో అగ్రిషోలో పూర్తి మొత్తం మిషనరీస్ అదేవిధంగా మనకు పంపులకు సంబంధించిన ఆటోమేటిక్స్ ఏదైతే ఉంటాయో సో డీటెయిల్స్ గా మొత్తం లాగైతే చేస్తాను. ఇది పెట్టిన వారైతే ఎవరైతే ఉన్నారో సో రాజేందర్ రెడ్డి గారైతే అగ్రిషో నిర్వహించడం జరిగింది. చాలా దగ్గర అయితే పెట్టినారు. సో నల్గొండలో అదేవిధంగా అనంతపూర్లో పెట్టినారు. 3, 4, 5, 6, 7 కి ఇక్కడ మన ఏదైతే నియర్ రామోజీ ఫిలిం సిటీ అయితే పెట్టిండ్రు హైదరాబాద్ లోనే. సో మనకి ఈ రోజు వచ్చేసి ఈ రోజు రేపు ఎల్లుండి సో 3 రోజులు ఇక్కడ మన ఎన్టీఆర్ స్టేడియం లో అగ్రిషో అయితే నిర్మించినారు. చాలా మంచి ఎక్స్పో అన్నమాట ఇది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇది మంచి అప్డేట్ అన్నమాట. మేము ప్రొద్దుటూరు కేఎస్ఆర్ అగ్రోస్ అండి, ప్రొద్దుటూరు నుంచి వచ్చాము. మేము ముఖ్యంగా నూర్పిడి యంత్రాల గురించి బిజినెస్ చేస్తూ ఉంటాము. అదొకటే కాకుండా మిగతా అగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి ఒక్క యంత్ర పరికరం మన దగ్గర ఉంటుంది. రైతు దుక్కి దున్నడం నుంచి పంట కోత కోసుకునేంత వరకు అన్ని రకాల వస్తువులు మన దగ్గర అందుబాటులో గలవు. మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం అన్ని చోట్ల విరివిరిగా బ్రాంచ్లు కలవు అనమాట. జిల్లాలో బ్రాంచెస్ ఉన్నాయి. సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. మనము ముఖ్యంగా మా మెయిన్ ప్రోడక్ట్ అండి ఇది కేఎస్ఆర్ అగ్రో ఇండస్ట్రీస్, మా ఓన్ బ్రాంచ్ ఇది. కేఎస్ఆర్ మల్టీ క్రాప్ థ్రెషర్ గ్రౌండ్ నట్ సైటోక్రీ వస్తుంది. ఇది స్పెషల్లీ ఫర్ గ్రౌండ్ నట్. మీరు పీకిన వెంటనే ఈ రోజు కోసిన వెంటనే తర్వాత రోజు వేసినా కూడా మీకు గింజ జీరో డ్యామేజ్ నీట్ గా వస్తుంది.